మిత్రులారా, మేమంతా మంచి ఫోటోలు తీసామంటే బాదుషా అక్బర్, అనార్కలి, శాంటా క్లాజ్ కూడా మాకు ఫ్యాన్స్ అయిపోయారు. అయ్యమ్మా, ఇది ఎలా సాధ్యం అవుతుంది? బాద్షా అక్బర్ మీ ఇద్దరికి ఎలా తెలుసు? ఎలా 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 తెలుసు? ఇదిగో చూడండి బాదుషా అక్బర్ ఫోటో. ఒకసారి ఆయన సిపాయి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది. బాదుషా అక్బర్ గారు మాతో ఫోటో తీయించుకోవాలని ఆశపడుతున్నారని. మేము డాక్టర్ జట్కా గారి టైం మిషన్ లో కూర్చుని అక్కడికి వెళ్లి ఆయన్ని ఫోటో తీసాం. అంతే కదా పతులు? అవునవును. ముందు ఇదిగో ఈ మిఠాయిలు తినండి. ఇలా చూడండి, మేము ఇప్పుడే అక్కు ఫోటో తీసి ఇలా వచ్చాం. టైం మిషన్ లో కూర్చోవడం భలేగా ఉంది. ఇదిగో ఇలా చూడండి బాదుషా అక్బర్ గారి ఫోటో. లగాయితో ఇంతకీ ఈ అక్కు ఎవరు? అరే, బాదుషా అక్బర్ గారినే అందరూ ముద్దుగా అక్కు అని పిలుస్తారు. ఆయన మాకు బాగా దగ్గరైపోయారు కదా, అందుకే మేము ఆయన్ని అక్కు అని పిలుస్తున్నాం. ఇంతకీ నేను ఎక్కడున్నాను? ఎక్కడున్నావో అక్కడే ఉండు, అంతకు మించి ముందుకు వెళ్ళకో. ఇదిగో చూడండి, ఇది అనార్కలి ఫోటో. మేము టైం మిషన్ లో కూర్చున్నాం కదా, ఆయన సలీం అనార్కలిని తీసుకొచ్చి, అన్నయ్య మీ చేతులతో వీళ్ల ఫోటోలు కూడా తీసేయండి, మళ్ళీ మీలాంటి ఫోటోగ్రాఫర్లు మాకు దొరుకుతారో లేదో అన్నారు. మేము వాళ్ళ ఫోటోలు కూడా తీసేసి మళ్ళీ తిరిగి వచ్చి మేము వెళ్ళిన టైం మిషన్ లోనే కూర్చున్నాం. శాంటా క్లాజ్ వచ్చారు, అప్పుడు నువ్వు ఆ ఫోటో తీసావు, అంతేగా? కరెక్ట్ గా చెప్పారా? అవును పెద్దన్నయ్య, ఆయన నిజంగా చాలా తమాషాలు చేస్తూ ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఏమైంది అంటే, మిఠాయి అంతా పూర్తయిపోయిందా లేక ఇంకా ఉందా? అయిపోయింది. అయితే ఇక మన పని మొదలు పెడదామా స్నేహితులారా? అవునవును, మొదలు పెడదాం. చాలా సేపటి నుంచి వీడు మనల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు. మీరు మమ్మల్ని పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఇంత శాపం నుంచి మాకు కట్టుకథలు చెప్తారా? మీ ఇద్దరు ఫోటోలు చూపించి మాకు అక్బరు, అనార్కలి, సలీం అంటూ మమ్మల్ని మోసం చేస్తారా? వాళ్ళు మనల్ని కొట్టిన చోట కొట్టకుండా కొట్టారు. ఆ దేవుడు కూడా మన మీద జాలి దయ లేకుండా పోయింది. బాక్సర్ అన్నయ్య, మీరు కదలకుండా అక్కడే నుంచోండి. నేను తీసే ఫోటో మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంతకు ముందు ఒకసారి బాదుషా అక్బర్ గారు నోరు మూసుకో, లేదంటే ఇక్కడ కూడా తన్నులు తినాల్సి వస్తుంది. ఓకే ఓకే, లైట్స్ కాస్త దగ్గరికి తీసుకురా. ఇంకాస్త దగ్గరికి, ఇంకాస్త దగ్గరికి, ఇంకాస్త దగ్గరికి, ఇంకా కొంచెం, ఇంకా కొంచెం. త్వరగా ఫోటో తీయండి. లైట్స్ ఇంకాస్త ముందుకు తీసుకురా. లైట్స్ ఇంకా ఎంత దగ్గరగా పెడతారు? ఇప్పటికే నా బుగ్గ కాలిపోతుంది, ఇంకా ఏమేం కాలిపోవాలి? మోటు, కెమెరా ఎక్కడుంది? తొందరగా షూట్ చేయి. చూడు ఈ సీన్ ఎంత బాగుందో. కెమెరా కిందే వదిలేసి వచ్చాను. అరే, అసలు నువ్వు ఏం కెమెరామనివి? సరేలే, ఇంకోసారి మళ్ళీ ఇక్కడికి వద్దాం. ఈ ఫోటో కనుక మనం తీసి ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో పెట్టామంటే ఫస్ట్ ప్రైజ్ మనమే కొట్టేయచ్చు. కిందకి వెళ్దాం. అలాగే. మోటో, కెమెరా నా చేతిలో ఉంది. నువ్వు లైట్లు తీసుకుని త్వరగా పద. ఓయ్, నేను మీ ఇద్దరిని వదిలిపెట్టను. ఇలా చూడండి, నేను డాన్ ఫోటో తీయించాలనుకుంటున్నాను. డానా, డానా, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు నలువైపులా గాలిస్తున్నారు. అతన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. ప్లీజ్ మీరు వేరే స్టూడియోకి వెళ్ళండి, లేదంటే పోలీసులు మా స్టూడియో మీదకి వచ్చేస్తారు. నేను మాట్లాడుతున్నది ఆ డాన్ గురించి కాదు, నేను ఈ డాన్ గురించి మాట్లాడుతున్నాను.
నా ఈ చిట్టి పొట్టి డాగీ పేరు డాన్. ఇది చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. నేను దీన్ని యాక్టర్ని చేయాలనుకుంటున్నాను. అరే ఈ డాగీ యాక్టరా? డాగీలు కూడా ఎక్కడైనా యాక్ట్ చేస్తాయా? నా డాగీని అలా కించపరచడం నాకేం నచ్చలేదు. దీని కోపం గనక వచ్చిందంటే దీన్ని పట్టుకోవడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. త్వరగా దాని ఫోటో తీయండి. ఓకే డాన్ అన్నయ్య, నువ్వు కదలకుండా ఇక్కడే కూర్చో. చూడు డాన్ అన్నయ్య, నేను స్మైల్ అని చెప్తాను, అప్పుడు నువ్వు చక్కగా నవ్వాలి. ఓకే, రెడీ? డాన్ ప్లీజ్ వద్దు, ఆగు. మేడం, ఇంతకీ మీ డాగి మమ్మల్ని ఎందుకు కరిచింది? చూడండి, ఇంకెప్పుడు మీరు దాన్ని అన్నయ్య అని పిలవకండి. దాని అన్నయ్య దాన్ని చాలా ఇబ్బంది పెట్టాడు, అందుకని దానికి ఆ పదం అంటేనే ఇష్టం ఉండదు. సరే సారీ చెప్పండి, త్వరగా సారీ చెప్పండి. అరే మేము సారీ చెప్పడానికి సిద్ధంగానే ఉన్నాం, కానీ మీ డాన్ ఎక్కడున్నాడు? వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది. అరే ఇంత చిన్న డాగి పిల్లని చూసి మీరు అంతలా భయపడిపోతున్నారేంటి? డాన్, నువ్వు ఒక్కడుగు ముందుకు వేసా నిన్ను చెదగొట్టేస్తాం. వెళ్ళిపో ఇక్కడి నుంచి. వెళ్తావా లేదా? అక్కడ మీ యజమానురాలు ఉంది కాబట్టి మేము నోరు తెరవలేకపోయాం. ఇప్పుడు నిన్ను ఎవ్వరూ మా చేతుల్లోంచి కాపాడలేరు. ఏమైంది నాన్న, ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఎంత చిన్న పిల్లవాడిని, పాపం పసివాడిని, వాళ్ళిద్దరూ నన్ను ఆ కర్రతో కొడుతున్నారు. స్నేహితులారా, మన పిల్లల్ని దండిస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియజేద్దాం, పదండి. ఇది మహా గొప్ప యాక్టర్లా ఉంది. పద. జాగ్రత్త, ఇంకొకసారి వీడి మీద చేసారంటే మర్యాదగా ఉండదు. ఇది యాక్టింగ్ తో పాటు డాన్స్ కూడా చేస్తోంది. పెద్ద డాగిలన్నీ వెళ్ళిపోయాయి కదా, పద ఇప్పుడు దీని పని చెబుదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు బిడ్డ? ఇప్పుడు చూడు, మళ్ళీ జీవితంలో ఇలాంటి పనులు చేయకుండా చేస్తాం. నేను చాలా చెడ్డవాడిని, నేను చాలా అల్లరి పనులు చేశాను. నాకు శిక్ష పడి తీరాల్సిందే, ఖచ్చితంగా పడాల్సిందే. ఆ కర్ర ఇలా ఇవ్వండి, నన్ను నేనే శిక్షించుకుంటాను. ఇవ్వండి, ఉండండి, మీ పని చెప్తాను. మోటు పారిపోవడానికి సిద్ధంగా ఉండు. నేను సిద్ధంగానే ఉన్నాను. కాపాడండి, బాబోయ్. అరే నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను ఎక్కడెక్కడ వెతుకుతున్నానో తెలుసా? ఓయ్ మోటు పత్రు, మీ ఫోటోషాప్ ఎలా జరుగుతోంది మిత్రులారా? కొడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అసలు మీరు నన్ను ఎందుకు కొడుతున్నారో కాస్త చెప్పి కొట్టండి. మాకు ఫోటోషాప్ మీద విరక్తి కలిగింది. లగాయితో మేము మా పక్కింటి ఆవిడ డాగి డానికి ఫోటో తీయించుకోవాలంటే మేము రికమెండ్ చేసి మీ ఫోటో షాప్ కి పంపించాం. మీరేమో మమ్మల్ని కొడుతున్నారు, ఇది అన్యాయం.
డాన్ డాన్ ఓయ్ అసలు మీరు ఎందుకు అంతగా నవ్వుతున్నారు? ఏమైంది? మాకు డాన్ పేరు మీద కూడా విరక్తి కలిగింది. పదమోటు దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకునే సమయం వచ్చేసింది. ఫినిషింగ్ టచ్ ఇలా ఉంటుందని అనుకోలేదు. ఓయ్ మోటూ పత్రు, మీ ఫోటో షాప్ ముందు ఎంత పెద్ద క్యూ ఉందేమిటి? ఏమిటి విషయం? నీకెవరికి విషయం తెలీదా? మోటూ పతుల ఫోటోలకి ఇంటర్నేషనల్ ఫోటో కాంపిటీషన్ లో బెస్ట్ ఫోటో అవార్డు దక్కింది. ఇక నా బంగారు డాగీ డాన్ కి సినిమాల్లో అవకాశం కూడా దొరికింది. తీసుకోండి, నోరు తీపి చేసుకోండి. లగాయత్తు ఫోటోలు తీయడంలో 20 ఏళ్ళ అనుభవం ఉన్నది నాకు, కానీ అవార్డు మోటూ పతులకు వచ్చిందా? మళ్ళీ అన్యాయం.